హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజు నేను ఒక హెర్బల్ ఆయిల్ అండి, మనకి ఇంట్లో అన్ని విధాలుగా యూజ్ అయ్యేది హెర్బల్ ఆయిల్ నేను తయారు చేశాను. ఇదైతే నేను ఇప్పుడు షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. నేను పూర్తిగా మీకు డీటెయిల్ వీడియో కావాలంటే తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానన్నవి ఇందులో మీకు కొన్ని మాత్రమే నేను చూపిస్తున్నాను. నేను ఇంకా దీంట్లో ఇవి కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ అయితే వేసానండి. ఇక్కడ నేను యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ కోసం, డాండ్రఫ్ లేకుండా, హెయిర్ లాస్ లేకుండా, జుట్టు ఒత్తుగా నల్లగా పెరగడానికి సరిపడేవన్నీ కూడా ఐటమ్స్ వేస్తున్నానండి. ఇక్కడ మీకు ఫుల్ వీడియో లింక్ కావాలంటే నేను తర్వాత డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదంటే ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. నేను చూడండి, ఇక్కడ నేనైతే చాలా ఐటమ్స్ అయితే వేస్తానండి. కొన్ని అన్ని చూపించలేకపోతున్నాను. ఇక్కడ కొన్ని రకాలైన నేను ఫ్లవర్స్, లీవ్స్, అలాగే కొన్ని రకాలైన పౌడర్స్ కూడా వేసాను. ఆయిల్స్ కూడా ఒక 6 వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ వేసాను ఇందులో. అలాగే మనకి హెయిర్ కి, స్కాల్ఫ్ కి కూడా, అలాగే హెయిర్ పెరగడానికి, డాండ్రఫ్ ఇంకా అది ఏమీ లేకుండా, హెయిర్ లాస్ లేకుండా, లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ పెరగడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయో అన్నీ కూడా నేను ఇవి చూసి రీసెర్చ్ చేసి, ఎవరెవరి దగ్గర ఆయిల్స్ తయారు చేస్తున్నారో చూసి నేర్చుకుని నేను వాడి తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇది మా ఇంట్లో మేము అందరం వాడిన తర్వాత మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. నేను ఇందులో కొన్ని పౌడర్స్ వేసాను, అలాగే కొన్ని ఆయిల్స్ వేసాను, రూట్స్ వేసాను, ఫ్లవర్స్ వేసాను, లీవ్స్ వేసాను, స్టెమ్స్ వేసాను, అలాగే కొన్ని గ్రెయిన్స్ వాడాను, అలాగే కొన్ని బాదము అలాంటివి కూడా అన్ని చాలా ఐటమ్స్ వాడానండి. హెయిర్ బ్లాక్ అవ్వడానికి, అలాగే హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి, హెయిర్ ఊడకుండా ఉండడానికి, అవన్నీ కూడా నేను ఏమేమి కావాలో అన్ని మొత్తం వేసి ఇందులో చేశానండి. ఇందులో నేను ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఇలాగా చాలా, విటమిన్ ఈ ఆయిల్, బాదం ఆయిల్, ఇలాగా చాలా ఆయిల్స్ వేసాను. అలాగే బ్రెహ్మి, క్యాంఫర్, ఇలాగా గుంట కలకరాకు, ఇవన్నీ కూడా నేను చాలా వరకు వేసానండి. అలాగే కలౌంజీ, మేథి, మనకి హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి ఉన్న ఆకులన్నీ కూడా నేను చాలా వరకు కలెక్ట్ చేశాను. నేను కొన్ని కొన్నాను, కొన్ని కలెక్ట్ చేశాను, కొన్ని నా గార్డెన్ లో యూజ్ చేశాను. అలోవేరా, ఇలాగా అన్ని కూడా నేను ఉసిరికాయలు, ఉసిరి పొడి, కొన్ని పొడిలు వేసాను, కొన్ని ఏమో కాయలు డ్రై చేసి వేసాను. అలాగే మనకి డాండ్రఫ్ అది రాకుండా వేపాకు, అలాగే మోరింగా లీవ్స్, పపాయ లీవ్స్, మనకి ఎక్కువగా యూజ్ అయ్యేవి ఏంటంటే మనకి కర్రీ లీవ్స్ అన్ని కూడా నేను వేయడం జరిగిందండి. మందారం ఆకులు, మందారం పువ్వులు, విటమిన్ ఈ ఆయిల్ వేసాను, విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వేసాను నేను. అలాగే నీలి ఆకు అంటారు కదా, ఇండిగో ఆకు, అవి, హెన్న ఆకు, అలాగే మెంతి పౌడరు, ఇవన్నీ కూడా నేను వేయడం జరిగింది. కొన్ని నేను కొని వేసాను, కొన్ని ఏమో తయారు చేసినవి వేసాను. వట్టివేలు, అలోవేరా, ఇవలాగా చూడండి ఎన్ని చాలా ఐటమ్స్ వేసాను నేను. దీనికి ఉపయోగపడేవి అన్నీ కూడా కొన్ని విత్తనాలుగా వేసాను, కొన్ని గింజలు వేసాను, కొన్ని ధాన్యాలు వేసాను. ఇలాగే అన్ని వేసి నేను ఒక పర్ఫెక్ట్ ఆయిల్, అంటే అన్ని ఒకే ఆయిల్లో వచ్చేలాగా నేను చేశానండి. ఇప్పుడు చాలా మంది కొన్ని ఆయిల్స్ లో కొన్ని మాత్రమే పడతాయి, కొన్ని పడవు. నేను అలాగే ఇది కలెక్ట్ చేయడానికి నాకు కావాలంటే 3 months పైనే పట్టింది. ఇవన్నీ తెచ్చిన తర్వాత కొన్ని ఎండబెట్టాను, కొన్ని పచ్చివి వాడి, ఆ పచ్చివి కూడా వాసన రాకుండా మళ్ళీ దాన్ని స్టోర్ చేసి విధంగా చేసి ఇవి బాగా మరిగించి నేను అన్ని చేశానండి. ఈ ఆయిల్ డీటెయిల్స్ కావాలంటే మీరు నాకు అడగండి, ఈ ఆయిల్ కావాలన్నా మీరు అడగండి. థ్యాంక్ యూ.